నైరుతి ఋతుపవనాలు దూసుకొస్తున్నాయి. మరో 4 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ 4, 5 తేదీల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణకు తాకనున్నాయి ఋతుపవనాలు. ఇవాటి నుంచి 4 రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 38 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. తాజా వాతావరణ పరిస్థితిని హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి సుష్మితని అడిగి తెలుసుకుందాం. సుష్మిత, ఏం చెప్తున్నారు వాతావరణ అధికారులు? నైరుతి వచ్చే ముందు ఎండలు దంచి కొట్టేటట్టుగా కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్? ఈసారి మనం చూసాము నిన్నటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో రెమాల్ ఎఫెక్ట్ కారణంగా కూడా అక్కడక్కడ ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కూడా చూసాం. కానీ ఇవాటి నుంచి కూడా వచ్చే 4-5 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తెలంగాణలో చూసుకుంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా 40 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇక దక్షిణ తెలంగాణలో కూడా చూసుకుంటే 38 డిగ్రీల సెల్సియస్ నుంచి 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఇవాటి నుంచి 4 రోజుల పాటు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. అక్కడక్కడ హీట్ వేవ్స్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక నైరుతి ఋతుపవనాలు కూడా పూర్తిగా బంగాళాఖాతంలో విస్తరించడంతో కూడా ఈ జూన్ మొదటి వారం కంతా కూడా కేరళని తాకే అవకాశం ఉంది. జూన్ 1 తర్వాత కూడా వచ్చే 4-5 రోజుల్లో తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా విస్తరించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత ప్రీ మాన్సూన్కి సంబంధించి కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దాని తగ్గట్టుగా కూడా రెయిన్స్ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత రైతులు ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంటలు కూడా వేసుకోవచ్చని చెప్తున్నారు. అయితే ఈ వచ్చే నైరుతి ఋతుపవనాలు వచ్చే ముందు వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అలాగే ఉక్కపోత ఉండే అవకాశం ఉంది. అక్కడక్కడ ఈదురుగాలతో విండీ కండిషన్స్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇక ఆంధ్రప్రదేశ్కి చూసుకుంటే నిన్న బాపట్ల అలాగే తిరుపతిలో కూడా 41-45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఇక తెలంగాణ జిల్లాలో కూడా ఇవాటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ ప్రాంతంలో కూడా 39 డిగ్రీల సెల్సియస్ అలాగే 41 వరకు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇక నైరుతి ఋతుపవనాలు వచ్చిన తర్వాత వన్స్ ఆ వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశం ఉంది. జూన్ చివరి వారం నుంచి కూడా వర్షపాత సూచనలు ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. వచ్చిన నైరుతి ఋతుపవనాలు వన్స్ ఎంటర్ అయిన తర్వాత 2 వారాల పాటు కూడా నార్మల్ టెంపరేచర్స్ ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 2 నుంచి కూడా పూర్తిగా తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. నైరుతి ఋతుపవనాల కారణంగా ఈ సంవత్సరం ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా జూన్ మొదటి 2 వారాలు కూడా పూర్తిగా సాధారణ వర్షపాతం, జూన్ చివరి 2 వారాల్లో కూడా భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ 4 రోజుల పాటు కూడా కొంచెం జాగ్రత్త వహించాలని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హరి రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.